భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేటకు చెందినటువంటి కార్యకర్త ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఎట్లా చూస్తున్నారు జనాలంతా? జనాలా ఏమంటారు కదా అంటే క్వింటల్కు 500 అన్నాడు, బోనస్ అన్నాడు, కళ్యాణ పథకం అన్నాడు, తులం బంగారం అన్నాడు, పోతే కూటీలు అన్నాడు, ఇది రైతుకు కౌలుదారుకు 15,000 అన్నాడు, కైకిలు చేసిన 12,000 అన్నాడు, రైతు బంధు 15,000 అన్నాడు, పోతే ఇది మన ఆడలో కూటీలు కొనిస్తా అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు. ఇది మొత్తం సున్న పెట్టిండు రేవంత్ రెడ్డి, మొత్తం సున్న పెట్టిండు. కేసీఆర్ను తాపక ముందు తిడతాడు, తాపక ముందు వాడెవ్వడు వీడెవ్వడు మోతు మూదు తిడతాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఎట్లనో ఏం కథనో ఎవరు చెప్తారో ఏం కథనో. ఒక పాలన చేసినప్పుడు మంచిగా చెయ్యాలి, 100% ఎక్కువ చేసి చూపించు. కేసీఆర్ కంటే 100% ఎక్కువ చూపించు. నెట్టెంపాడు భీమా నీళ్లు దంచుకొని పోతుండు. ఏది కృష్ణానది, పోతిరెడ్డిపాడు, పులిసింతలు, నాగార్జున సాగర్, పులిసింతల ప్రాజెక్టు 5 ప్రాజెక్టులు నీళ్లు దంచుకొని పోతాడు. ఏది చంద్రబాబు. రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ రేడార్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బాంఛతనం చేస్తుండు. చంద్రబాబుకు మనక్కడ మనిషి కాదు, చంద్రబాబు మనిషి. ఆంధ్ర పాలన నడుతుంది. రంగనాథ్ తోటి ఇల్లు కూలిపిస్తాడు. ఏది మూసీ నదిలా కూలిపి. రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆంధ్ర నీళ్ళు పోతా అంటే ఆయన ఏం చేస్తుండు? మరి ఏం చేస్తాడు? సప్పట్లు కొట్టుకుంటా ఆడుతుండు. మన రైతులకు పొలాలన్నీ ఎండిపోతున్నాయి, కరెంటు ఉంటలేదు, మందు బస్తాలు ఇస్తలేడు. మొన్న యాసంగి అంతే, వానకాలం అంతే, ఐటు ముంగట అంతే. అర సెకండ్ కూడా కరెంటు పోతలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పోతుంది, కరెంటు పోతుంది అన్ని రాష్ట్రం మీద కరెంటు. ఏది చంద్రబాబుకు కరెంటు ఇస్తాడు. ఇక బస్సు బిర్యానీ దాంతో మొత్తం దగ్ధమైంది. ఈ 6 గ్యారంటీలలో 15 గ్యారంటీలు, 15 గ్యారంటీలలో 420 గ్యారంటీలు. ఒక్కొక్క నెలకు 450 కోట్లు కావాలి. పింఛన్ 4,000 అన్నాడు, వికలాంగులకు 6,000 అన్నాడు. యాడికి వెళ్ళి తెస్తాడు? 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఇచ్చేసినాం, 2 గ్యారంటీలు మాత్రం పెండింగ్ ఉన్నాయని చెప్తున్నాడు. లేదు ఒక కరెంటుదే సక్సెస్ అయింది, ఏది సక్సెస్ కాలేదు. సిలిండర్ కాలే, ఏది కాలే. 6 గ్యారంటీలలో 15 గ్యారంటీలు 450 కోట్లు కాదు నెలలకు. ఈయన ముఖ్యమంత్రి యాడికి వెళ్ళి చెప్తాడు? ఏ బాధ్యతనని చెప్తాడు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డికి? నెట్టెంపాడు భీమా జూలాల మొత్తం 90% చేసిండు. పక్క 10% ఉన్నది, పూర్తి చేయి. 15 ప్రాజెక్టులు కట్టిండు మొత్తం. నువ్వు చేసింది ఏది? నువ్వు పాలన అంటే ఇగో ఇట్లా నడిపిస్తున్నావు. ఏమైనా మోడుపోతూ దేవతల మీద పెట్టు, నరసింహస్వామి మీద పెట్టు, తిరుపతి దేవాల మీద పెట్టు, ఎంపీ ఎలక్షన్ల ఇవేనా చేసేది పాలన? మళ్ళా ఇది వర్షాలు లేక పొలాలు ఎండిపోయినాయి. ఈ పాలన ఎవ్వరు సహిస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మొత్తం దంచుకొస్తాయి, జడ్పీలు ఎంపీటీసీలు మొత్తం దంచుకొస్తాయి. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడికన్నా పోతే, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికన్నా పోతే జనాలు అందరూ ఆశీర్వదిస్తున్నారట, మంగళారతులు పట్టుకొని ఉరికొస్తున్నారట. మంగళారతులు లేరు, ఎవరు సహిస్తలేరు చెప్పన్నా? మంత్రులే సహిస్తలేరు. ఏది అందులో ఏది కోమటిరెడ్డిది వేరే, రాజగోపాల్ రెడ్డిది వేరే, ఉత్తర కుమార్ రెడ్డిది వేరే, బట్టి గారు వేరే, పొంగులెడ్డి వేరే, కొండ సురేఖ వేరే. ఇవన్నీ మంత్రులు ఎవ్వరు సహిస్తలేరు. ఈ శాఖలోళ్ళు ఎవి పనిచేస్తలేరు. ఎవ్వని వాటిలో భూములు మలుపుకొని లోపడేసుకుంటారు, డబ్బులు ఇక మళ్ళా రావా అని లోపడేస్తుండు. వీడికే 3 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. 10 ఏళ్లకు 3,30,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. 10 ఏళ్లకు 3,30,000 కోట్లు అప్పు చేసిండు. ఆర్బీఐ సెంటర్ గవర్నర్ నివేదిక ఇచ్చింది అంతా 7 లక్షల కోట్లు. మేడుగడ్డ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి కూలబెడుతుండు. తనుగ పెద్దపల్లి జిల్లా తనుగుల గ్రామము, ఓజల మండలం మొత్తం బాంబులు పెట్టి 2 చెక్ డ్యాములు. ఇదే నా పాలన? ఏందన్నట్టు అయినది రేవంత్ రెడ్డి పాలన? ఇట్లుంటుందా? చేసి చూంచు. మందు బస్తాలు ఎందుకు ఇస్తున్నావు? ఏం ఖరాబ్ చేస్తుండ్రు?
ఇట్లా ఏంది ఎవడు సాయిస్తాడు? ఏం సాయించినా ఒక్క ప్రాజెక్టు చూతా నీళ్ళు ఇస్తలేడు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళే ఇస్తలేడు. ఒక ప్రాజెక్టు కట్టి చూపించు. మల్లన్న సాగరు, కొండపోశమ్మ, ఇది రంగనాయకు, అంతగిరి, బసాపురం, నల్గొండ జిల్లాలో కంపం ప్రాజెక్టు రైతులకు ఏం పని చేయదు, నీళ్లు రావని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం గేట్ల సుందిలా అన్నారు, మొత్తం గేట్ల కాడ ఉసుక ఇస్తాడు. కూలిపోవనాన్ని కేసీఆర్ పేరు లేకుండా, నానా రూపాయలు లేకుండా చేస్తాడా? ఎట్లా చేస్తాడా? నానా రూపాయలు లేకుండా ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఆయనే అది ఏమన్నా పాలనేనా? ఆయనకు బుద్ధి జ్ఞానం ఉందా? పాలన చేస్తే చక్కా చేయి, అది విధానమేనా? ఒక పద్ధతేనా? ఏం పాలన ఎవ్వరు సహించని. ఇంకా 10 ఏళ్ళు నేనే వెళ్తా, ఇది చేస్తా, అది చేస్తా అని అంటుండు. ఏం చేస్తాడా ఆయన? ఆయన నుంచే కాదు, ఇప్పుడు 3 లక్షల కోట్లు చేసినావు కదా, ఎవరి యొక్క పునాది రాయేసినా, ఒక ఇండ్లు ఇత్తనం ఆడాడ, ఏది ఒకటో విడిచి ఇచ్చినావు. ఆ ఇండస్ట్రీతో పైసలు వస్తలేవు, రైతు రుణమాఫీ చేయలే, రైతు బంద్ వేయలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయినే ఉండవని జనాలు కోరుతున్నారట. ఎవ్వరు కోల్తారు, ఎవ్వరు కోల్తారు, అస్సలకే ఎవ్వరు సహిస్తలేడు. ఊళ్ళన్నా నువ్వు ఏ నిజవర్గం పోయినా కానీ మొత్తము రేవంత్ రెడ్డిని గోపాలుడే, కానీ ఎవడు సహించంది లేదు. ఒక ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇడువోయా రేవంత్ రెడ్డి? అది పాలన. ఒక 100% చేస్తూ ఉంచు, 1000% చేసు. కేసీఆర్ కంటే కేసీఆర్ గుర్రని ఇచ్చిండు, సాపలు కలిపిండు, డెలివరీ గిట్ ఇచ్చిండు, కళ్యాణ పథకం ఇచ్చిండు, పోతే కరెంటు, ప్రాజెక్టులు, మశానాలు, పూడికెళ్ళి ఎత్తిపోసుడు, ఇవన్నీ చేసిండు. చెయ్యి, నువ్వు అట్లా చేస్తూ ఉంచు. క్యాంప్ ఆఫీసులు కట్టిండు, కలెక్టర్ ఆఫీసులు, జిల్లాలు, మండలాలు మొత్తం చేసిండు. నువ్వు చేస్తూ ఉంచవయా? మొత్తం మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ అప్పుడు నిజవర్గాలు మావి సిత్తువంతు, మళ్ళీ ఎలక్షన్లో నేను గెలవన్నా అని చేసిండు. 23 సీట్లు వచ్చినాయి కదా. ఆంధ్ర కంపెనీలు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 6 కంపెనీలు వికినాయి. చంద్రబాబు ఇట్లా పాలన ఎందుకు చేసుడు? చంద్రబాబు బతిర వాని కొమ్ము పట్టుకొని చేస్తుండు చంద్రబాబు. వీడు ఎక్కడోడు ఇక్కడోడా చంద్రబాబు? వానికి బానిస ఎందుకు చేస్తున్నావు? బానిసనే చేస్తాడు, బానిస చేస్తాడు. మొత్తం రాష్ట్రమే ఖరాబ్ అయింది. వాడు ఇంకా 5 ఏళ్ళు ఉంటే మొత్తం రాష్ట్రం అగ్గిదలిపోతుంది. ఆయన నుంచి అవుతుందా? ఆయన నుంచి అవుతుందా? కాదు, ఎక్కడి కాదు. ఇప్పుడు ఎవ్వరు సాధిస్తలేరు. ఆయన నుంచి కానే కాదు. ఎవరన్నారు? ఈ రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి అని అంటారు రా. ఎవరు? కేసీఆర్ దేవుడు అని మొక్కుతాను. రేవంత్ రెడ్డిని పబ్లిక్ ఆజ్ చేస్తాను రా. మీటింగ్ కథ ఎవడు ఉంటలేడు, సీట్లన్నీ కుర్చీలన్నీ ఖాళీ ఉంటున్నాయి. ఏంది? ఎందుకు పాలన? ఆ పాలన ఎందుకయ్యా? పాలన అవసరం లేదు. ఫ్రీ కరెంట్ లేదు. కరెంట్ ఎవరికో అవుతుంది. సిలిండర్ ఏదేవి ఎవ్వయ్యా? ఒక ప్రాజెక్టు నీళ్ళు ఎస్ఆర్ఎస్పి ఏది మేడగడ్డ కూలగొట్టి మొత్తం నీళ్లు కిందికి పోలవరం దంచుకొని అవతల పడ్డాడు. చక్క కాదు, పోలవరం కేంద్రం ఇస్తుంది కదా నరేంద్ర మోదీ, అది 3 సార్లు పోయింది పోలవరం. మరి దాన్ని అంటలేరు? చెప్పు, దాన్ని అంటలేరు. మరి కేంద్రం నరేంద్ర మోదీ చెప్తాడు కదా, మరి 3 సార్లు అయిపోయింది. చంద్రబాబు కడతాడు కదా, కేంద్రం ఇస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా, మరి దాన్ని ఎందుకు అంటలేడు రేవంత్ రెడ్డి? చెప్పు, దాని పాలన ఏంది, దాని లెక్క ఏంది, దాని విధానం ఏంది, దాని పద్ధతి ఏందో మీరే చెప్పుర్రి. పబ్లికే చెప్పాలి. ఓట్లేసి ఓటుతోటే కొట్టాలి రేవంత్ రెడ్డిని, ఓటుతోటే కొట్టాలి, ఓటుతోటే కొట్టాలి. మళ్ళా 2029లో ఓటుతోటి కొడితేనే ఆయనకు బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డికి, లేకపోతే రాదు. ఈ ఎంపీటీసీలల్లా జడ్పీసీలల్లా నేనే గెలుస్తాను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు 5వ నెలలో పెడుతుండు. జడ్పీలు ఎంపీటీసీలు మొత్తం దంచుకొని వస్తాయి మనవే. మన సర్పంచ్లో ఇంతగానో అవయా పెట్టుడు, మొన్న ఎంత వెనక పెట్టిండు, మళ్ళీ ఇవి సుత జరిపిండు. నీ ముత్తాత గెలిచిండు. వాడిని తప్పేది టీఆర్ఎస్లను గెలిస్తే వాళ్ళని వీళ్ళని తప్పించుకుంటా చేసుకుంటా దాచుకుంటా ఆఖరికి మనమే వచ్చినాయి. యూరియా లేదు, ఏది లేదు. ఇప్పుడు 2028లో కాలాలు రావు. ఏది ఇది 60 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కీలక.
మళ్ళీ కరువు వస్తుంది. నువ్వు 299 మంది రాజ్యాంగంలో రాసిన బుక్కు చదువుకొని చూడు, 6 4 ఉంటుంది, 6 4 ఉంటుంది. చదువుకొని చూడు, దిమ్మ తిరగాలి రేవంత్ రెడ్డికి, సెక్రటరీ వెళ్ళారా, 6 4 ఉంటుంది. రేవంత్ రెడ్డి పోతుండ మరి ఆరో ఫ్లోర్ ఆహా, ఆ బుక్ చదువుకొని చూడు, వాను జ్ఞానం వస్తుంది ఆయనకు. ఈ పాలన ఇట్లెందుకు, ఆ బుక్ అన్న చదివితే జ్ఞానం వస్తుంది ఆయనకు. ఎందుకు ఏంది నాది ప్రజాపాలన ఏది, ప్రజాపాలన ఏదయ్యా, ఏది ఆయన చేసింది, ఆయన కథ ఏది, ఆయన లెక్కేది, ఏ ప్రాజెక్టులు ఇల్లు ఇస్తాడు, ఎవరికి చక్కగా ఎవరికి పైసలు ఇస్తాడు, రైతు బంధు చేయలేదు, రుణమాఫీ చేయలేదు, అన్ని రుణమాఫీ చేసినా ఎవరికి చేయలేదయ్యా. ఏ కాలే ఆయన నుంచి కానే కాదు, రేవంత్ రెడ్డి నుంచి కానే కాదు. రేవంత్ రెడ్డి కొడంగల్ గెలవాడు, గెలవాడు. మళ్ళా పట్నం నరేందర్ రెడ్డి ఎత్తాడు, పట్నం నరేందర్ రెడ్డి బస్ స్టాండ్ కట్టిండు కొడంగల్. పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు. ఎందుకు మహబూబ్ నగర్కు నెట్టెంపాడు, భీమా, జూలాల నీళ్ళు తీసుకురా, అది పూర్తి చేయి. కొడంగల్కు మొత్తం నిజవర్గం మొత్తం వలస కేసీఆర్ వలస వేయిన వాళ్ళను, బొంబాయి మస్కట్ వలస వేయిన వాళ్ళని దేవుడు అని మొక్కుతారు మహబూబ్ నగర్ వాళ్ళు. నువ్వు అట్లా చేయి, అట్లా చేస్తూ ఉంచుతాము. ఎందుకయ్యా నువ్వు మాట్లాడు రేవంత్ రెడ్డి? దాదాపు నా దేశ రాజకీయాలు దాదాపు 45 ఏళ్ళ చరిత్ర ఉంది మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. 45 ఫ్లైఓవర్లు, 42 బైపాసు, ప్రపంచ పటంలోనే ఈ దినానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుంటే తెలంగాణ పరిస్థితి ఏమయ్యేది? మళ్ళీ ఇంకొకటి, ఎన్నో పవర్ ప్రాజెక్టులు 99% మన గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ మన జాతి ప్రతాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏంటంటే ఆయన చేసిన మేలు తెలంగాణ ప్రజానికానికి యావత్ ప్రపంచ గిన్నిస్ రికార్డ్ చరిత్రలో ఆ భూమి ఆకాశం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చెరపాలంటే తనం కాదు. కానీ కేసీఆర్ సార్ తలుచుకున్నాడు అనుకో, ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఉడతా ఊపులకు పిట్ట బెదిరింపులకు ఆడు కూకటి వేలుతో ఇట్లా గాలిలో లేపడేస్తాడు రేవంత్ రెడ్డిని. కానీ రేవంత్ రెడ్డికి సంస్కారం లేదు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తురిపేస్తా అని రేవంత్ రెడ్డి పదే చెప్తాను. అయ్యో, రేవంత్ రెడ్డి ఒక చీమ లాంటి వాడు నా అనుభవంలో. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని, నేను ఇక్కడే పుట్టి పెరిగిన. మా డాడీ సీనియర్ ఉద్యమకారుడు, నేను జూనియర్ ఉద్యమకారుని, నేను సురారంలో ఉంటా. కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు 2014 నుంచి మా గుండె మీద చేసుకొని చెప్పాలి, ఒక దుఃఖంతో బాధతో చెప్తున్నా. 2014 నుంచి 45 ఫ్లైఓవర్లు, 42 బైపాసు, ఆయన పెట్టిన పథకాలు అన్ని సర్ప్లస్ స్టేట్, జీడిపి రేట్ #1, సర్ప్లస్ స్టేట్ #1, ఐటీ హబ్, టీ హబ్, షీ టీమ్, ఫ్రెండ్లీ పోలీస్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, 30 నేషనల్ అవార్డులు ఇచ్చాడు ప్రపంచవ్యాప్తంగా. కానీ తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకొని చెప్తున్నా. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ప్రపంచం, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ప్రపంచ దేశాలకు పోవాలి మన న్యూస్. ఎక్కడ ఏం జరుగుతుంది? 5 ఏళ్ళ పరిపాలన మనం దెబ్బతిన్నాం. కానీ ప్రపంచ కుబేర్ల దగ్గర హరీష్ రావు సార్ నంబరు, కేటీఆర్ సార్ నంబరు, మన కేసీఆర్ సార్ నంబరు, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉంది. పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, నిరుద్యోగంని ఏ విధంగా తగ్గియాలి, ప్రజలకు ఏ విధమైన పరిపాలన ఇవ్వాలి, వీళ్ళ మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మేధావులు, నాలెడ్జబుల్ పర్సన్స్, మెమొరీ పవర్ ఎక్కువ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండాలి. ఉడతా ఊపులకు, పెట్ట బెదిరింపులకు మనం భయపడే నాయకులమేనా? మేము కొట్లాడింది, మా ప్రాణ త్యాగం చేయండి, మా రక్తం భూమి మీద పోయింది. ఎన్నిసార్లు చేలిపోయాలి కాలే మేము. ఎక్కడ పోతుందండి తెలంగాణ? మనం ప్రజాస్వామ్యమైన జీవితం అంటే గుండాయిజం చేస్తా, రౌడీజం చేస్తా, బెదరగొడతా అంటే పేదోడు బతకనికి తెలంగాణ తెచ్చిన మా సార్ చెప్పండి. ఇది పేదోడు బతకాలా వద్దా? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? అలాంటి ఉద్యమకారులు బతకాలి, మాకు జాబులు రావాలి, మా భార్య పిల్లల గురించి కాలర్ ఎత్తుకొని బతకాలి. మేము మన మంచి కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కలెక్టర్లు కావాలి, ప్రపంచాన్ని ఏలాలి. నాది ఒక్కటే ఆశ సార్, మన గులాబీ జెండా ఆ ఎర్రకోట మీద రెపరెపలాడిస్తాను నేను. లేకుంటే నా మీసం, గడ్డ మీసం తిరుపతి మీద నేను గుండు చేసుకుంటా. నా ఎర్ర జెండా, నా గులాబీ జెండా రెపరెపలాడిస్తా ఎర్రకోట మీద. ఇది మాత్రం స్టేట్లా, సెంటర్లా చక్రం దింపాలి సార్. కేసీఆర్ సార్ గురించి నా ప్రాణం ఇస్తా, నా జాన్ ఇస్తా, నా రక్తం ఇస్తా. నేను చాలా మధ్యవర్తి కుటుంబంలో పుట్టి పెరిగిన సార్. దుఃఖంతో, బాధతో చెప్తున్నా. ప్రతి దాంట్లో గుండాయిజం, రౌడీజం,
ఒకప్పుడు క్రైమ్ రేట్ ఎంత ఉంటుంది తెలంగాణ స్టేట్లో 4% సార్, ఇప్పుడు 25%. కానీ కోటి జన్మలు ఎత్తినా కోటి తరాలు పోయినా క్రైమ్ రేట్ పెరగదు. మనకు పెద్ద దెబ్బ పడ్డది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. వీని ముఖం చూసి చూడనా రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి వస్తుందా సార్? ఎక్కడికి పోతుంది తెలంగాణ? మా తెలంగాణ పల్లెటూరు ప్రజలు ఆరా డిస్టిక్ ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ కావాలి. ఎక్కడ నష్టపోతుంది తెలంగాణ ప్రజలు? మనం మైండ్ కరగదీసి ఆలోచించాలి. చెప్పుడు మాటలు విని మనం నష్టపోతున్నాం, మన పొట్ట మనం కొట్టుకుంటున్నాం. అరే బతకనీకి వచ్చిన ఆ పూటకు లేనివాడు వచ్చి లక్పతి కరోడు పోతే మన తెలంగాణ బిడ్డలు ఎప్పుడు కావాలి సార్? మనం ఆలోచించాలి సార్. చాలా మీకు దుఃఖంతో బాధతో నా శిరస్సు నుంచి మీకు పాదాభిమానం చేస్తా. మీ మీడియా మిత్రులకు ఈ ఫైల్ నా న్యూస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావాలి సార్. మన తెలంగాణ బిడ్డలకి చాలా తెలిసి రావాలి. 100% చానరు తెలంగాణ చరిత్ర తెలియదు. కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ అంటే ఎంత మాటలా సార్? ఆయన పానం బిగబట్టుకొని మన 33 జిల్లాలు ఆరా డిస్టిక్ ప్రపంచవ్యాప్తంగా మనం కొట్లాడితే తెలంగాణ వచ్చి ప్రతి పేదోడిని గుండెలు పెట్టుకొని చూసిండు సార్. నేను కూడా కష్టపడ్డా, తిరిగిన ఉద్యమంలో, కానీ ఎక్కడ చూడ న్యాయం జరుగుతలేదు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎందుకు నేను ఆవేశంతో చెప్తాను, దుఃఖంతో బాధతో నేను పడ్డ కష్టాలు చూసి. కానీ కేసీఆర్ సార్ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండు కానీ పేదవానికి దుఃఖం చేయలేదు సార్, చేయలేదు సార్. అబ్బా చాలా ధర్మాత్ముడు ఆ బ్రహ్మదేవుడు శివుడు. ఇంత ఎమోషనల్ గా చెప్తున్నారు కదా, ఇంత ఎమోషనల్ గా చెప్తున్నారు కదా, అధికారంలో తీసుకొస్తామని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని చెప్తున్నారు. ఒక గోరుతో సమానం సార్ రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అంటే మాటలా సార్? ప్రపంచ కుబేరు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లా నా కన్న తల్లి మీద ఒట్టే చూసిన, నా తెలంగాణ ప్రజానికి మేము ఒట్టే చూపు. ప్రపంచ కుబేరు 30 నేషనల్ అవార్డు అంటే నీతి ఆయోగ్. మరి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ he has already given 30 national awards to the తెలంగాణ గవర్నమెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? మొత్తం ఇండియా లెవెల్లో 38 రాష్ట్రాలు మనకు లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ చేసిండు. 38 రాష్ట్రాలు మనకు సపోర్ట్ ఇస్తున్నాయి. లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయితే సార్ కొట్లాడి మనకు ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 12 తెలంగాణ వస్తే ఊకనే వచ్చిందా సార్? ఎన్నిసార్లు కష్టపడ్డాడు.